నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకన్నా? ప్రతి ఒక్కటి అదే కాదు, ప్రజలు బతకాలనే, కులోలు బతకాలనే, ఏదే బతకాలనే టీడీపీ వస్తేనే బతుకుతుంది. టీడీపీ ఉన్నప్పుడు కిలోలు సబ్సిడీకి వస్తుంది, గొర్రెలు సబ్సిడీకి వస్తుంది, జీలగలు ఇస్తా అన్నారు, జీలగలు ఇకపై ఒడ్లు ఏదో వర్షం పడితే డబ్బులు అంతో ఇంతో ఇస్తా అన్నారు ప్రతి సంవత్సరం ఎండల కాలము, అది కూడా రాకుండా పోతా అనేది. డిఏపి ఒకప్పుడు 1200 ఉంది, ఇప్పుడు 1700 రూపాయలు. ఏడాదినన్నా కరెంటు బిల్లు ఎంతన్నా, గ్యాస్ ఎంతన్నా, ఆ లెక్క వచ్చింది అట్ట పోతుంది అంతే. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే బాగుంటుంది. ఎందుకు? ఈ మనము రాష్ట్రం విడిపోయినప్పుడు కట్టుబట్టలతో వచ్చాం ఆంధ్రప్రదేశ్కు. అటువంటి స్థానంలో ఉండే ఏపీని ఈయన అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్టామినా అంటూ ముందు తెలంగాణలో అందరికీ తెలుసు కదా, దేశ ప్రజలందరికీ. దాన్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టాలని ఆయన ప్రయత్నించాడు. ఈ జగన్ వచ్చేసి లేనిపోని అప్పులు చేసి ఆ అమరావతిని ఎంతో ఎంతో లాభం తెచ్చిన అమరావతిని రూపులేఖలు లేకుండా నాశనం చేసినాడు. అప్పులు తెచ్చేసి పేదల మీద అది ఇచ్చినావి ఇచ్చినామని చెప్పి అమ్మఒడి ఇంకోటి అని చెప్పేసి సగం పంచడం సగం నొక్కడం, ఈ విధంగా పరిపాలన చేస్తే పేదలు ఎలా బాగుపడతారన్నా? ఉచితంగా ఎవరన్నా ఏమని అడిగినారా? అదే ఏదో ఒక ఇండస్ట్రియల్గా వాటికి అభివృద్ధి కోసం అదే ఖర్చు పెట్టింటే కనుక అందరూ బాగుపడింది, ఉపాధి దొరికింది, అన్ని విధాలా బాగుంది. గడిచిన 5 ఏళ్లలో ఇక్కడున్న డిప్యూటీ సీఎం వాళ్ళ తమ్ముడు వీళ్ళు ఇష్టానుసారంగా కొండలను కొల్లగొట్టి, ఇసుకను కొల్లగొట్టి ఆస్తులు కూడా పెట్టుకున్నారన్న. పేదలకు జరిగిన మేలు ఏం లేదు. అభివృద్ధి అనేది లాస్ట్ 6 నెలల కిందట ఏమి చేయలేమని ఇబ్బంది చూపించుకోలేక ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి బాగుండే సర్కిల్నే పగలగొట్టి ఆ కాంట్రాక్టులు తెచ్చుకొని దాంట్లో డబ్బులు కొల్లగొట్టుకొని అది కూడా అభివృద్ధి అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఏం పేరు అన్న? శివకుమార్నా. ఏం పని చేస్తారు? వ్యవసాయమే. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్న? టీడీపీ రావాలని కోరుకుంటాను. ఎందుకన్నా? అదైతే మాకు వ్యవసాయం చేసుకునే వాళ్ళకు, రైతు పనులు చేసుకునే వాళ్ళకు మేలు. అంటే ఏ విధంగా మేలు జరుగుతుంది? పనుల వల్ల ఏ పనులు ఏం లేవు వైఎస్ఆర్కి. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రైతులకు కావచ్చు, అలాగే పేద ప్రజలకు కావచ్చు మంచి పథకాలు అందించామంటున్నారు. ఏం అందిలేనా, మాకైతే ఏం రాలే. అంటే మీ కడప నగరంలో అభివృద్ధి ఏం జరగలేదా? అభివృద్ధి ఏం జరగలేనా. ఆడ ఇచ్చినాడు కానీ కాలనీ అంతా మునిపోయేదే ఇచ్చినాడు. వర్షం పడితే నీళ్ళన్నీ వచ్చాయి అక్కడ ఇచ్చినా వేస్ట్. అంతా రైతులకు రైతు భరోసా ఇలాంటివి ఏంటి? అవి అంతా భూములు ఉండే వాళ్ళకే పోతున్నాయి, కోళ్ళు చేసే వాళ్ళకి ఎవరికి రావడంలే. నమస్తే. ఏం పేరండి? నా పేరు సుబ్బారెడ్డి సార్. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేసుకుంటాం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇదే టీడీపీ వచ్చే బాగుంటుంది అంటాం. ఎందుకు? ఏదైనా బాగుంటుంది అని అంటున్నారు కొంతమంది. గడిచిన 5 ఏళ్లలో కడప నియోజకవర్గంలో వైసీపీ రైతులకు ఏం చేయలేదా? ఏం చేసినా సార్, ఏం చేసినా చెప్పు, పొలాన్ని చేసినారని చెప్పు. ఇది రైతు భరోసా ఇచ్చాము, రైతులను ఆదుకున్నాము. ఇచ్చాడు ఉన్నోనికి, అది లేని వాళ్ళకి ఏమొస్తుంది? మీ ఏరియాలో అభివృద్ధి ఏం చేయలేదా? ఏం పెద్ద చేయలే మన దగ్గర. కనీసం రోడ్లు, నీళ్లు, వాటర్ ఏం అసలు ఉందో. నీళ్ళు అప్పుడు మాదిరి వస్తున్నాయి, తప్పేం లేదు. కరెంటు సౌకర్యం అప్పుడు మాదిరి. డ్రైనేజ్ వ్యవస్థ ఇలాంటివి ఏం లేవా? ఎందుకులే ఉన్నాయి మంచిగా. కొంతమందికి నీళ్ళు రాకుండా వస్తున్నాయి, బాగా ఉంది. For more videos like this, subscribe Big TV channel.